వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి, మామూలుగా రాష్ట్రంలో ఈ ఎండ వేడి కంటే రాజకీయ వేడి ఎక్కువైపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎంపీగా కొప్పల రాజు గారు, అదేవిధంగా 10 నియోజకవర్గాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పోటీ చేస్తున్నారు. ఎలా ముందుకెళ్తున్నారు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొప్పుల రాజు గారిని జిల్లా కాంగ్రెస్ పార్టీ మేమే ఆహ్వానించాం. జిల్లా కాంగ్రెస్ పార్టీ నెల్లూరు కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్లో ఎలక్షన్ సిఈసి నిర్ణయించినా కూడా నేను డ్రాప్ అయ్యి కొప్పుల రాజు గారు వస్తే ఇక్కడ గతంలో కలెక్టర్గా పనిచేసినటువంటి కొప్పుల రాజు గారు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు 4 సంవత్సరాలు సుదీర్ఘంగా మంచి పేరు తెచ్చుకున్న కలెక్టర్ గారు, పైగా కాంగ్రెస్ పార్టీలో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ గారికి సన్నిహితంగా అఖిల భారత స్థాయిలో ఎస్సీసీఎల్ చైర్మన్గా, ప్రజెంట్ ఓబీసీ కోఆర్డినేటర్గా, సిడబ్ల్యూసీ మెంబర్గా కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండేటటువంటి అత్యున్నతమైనటువంటి వర్కింగ్ కమిటీలో కూడా సభ్యులుగా ఉన్నటువంటి కొప్పుల రాజు గారు నెల్లూరు జిల్లాతో ఉండే అనుబంధంతో, మా అందరితో ఉండేటటువంటి సంబంధాలతో నేను ఆయన ఆహ్వానించాను. ఆయన ఒక దళిత పక్షపాతే కాదు, పేదవాడి కోసం పనిచేసినటువంటి కలెక్టర్. ఈరోజు కూడా కలెక్టర్ రాజు గారు అంటే ఆనాటి శంకరన్ నెల్లూరు జిల్లాలో శంకరన్ గారు కలెక్టర్గా ఎంత పేరు తెచ్చుకున్నాడో అటువంటి పేరు తెచ్చుకున్న కలెక్టర్ గారు మెయిన్గా మీకు ఒక 3 అంశాలు చెప్పాలి. అక్షరాస్యత కార్యక్రమాన్ని ఈ జిల్లాలో ఏర్పాటు చేసి రాష్ట్రం అంతా మన జిల్లా వైపు చూసేటట్టు చేసినటువంటి వ్యక్తి. జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని 60,000 మంది నుంచి 70,000 మందిని వాలంటీర్లని ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా ఈ నిరక్షరాస్యులని చదువు నేర్పించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక డ్రైవ్ చేశాడు ఆయన. అది మంచి ఫలితాలు ఇచ్చి భారతదేశంలో అనేక రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం వైపు చూడకుండా జిల్లాను కూడా గుర్తింపు తెచ్చిన వ్యక్తి కొప్పుల రాజు గారు. అలా విధంగా పొదుపు సంఘాలను కూడా ఆనాడు వాళ్ళని ఎంతో ప్రోత్సహించి దాన్ని కూడా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి. ఈ కూడాతో పాటు పేదలకి పట్టాలు పంచేటటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. భూములు కొని 1/2 ఎకరా పేదవాడి నిరుపేదలకి ఒక 1/2 ఎకరా ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో భూములు ప్రభుత్వం చేత కొనుగోలు చేయించి పేదవాడికి భూములు ఇచ్చినటువంటి చరిత్ర కూడా రాజుగారికి ఉంది. ఆ కార్యక్రమంలో ఎన్నోటటువంటి కాంగ్రెస్ పార్టీగా అండగా ఉన్నటువంటి రాజుగారిని నేను ప్రత్యేకంగా పిలిచేదానికి కూడా కారణం ఇది, ముఖ్యమైన కారణం. అంటే ఈరోజు మీరు అడిగారు, మీరు ఏ విధంగా ఎలక్షన్ ఈ యొక్క ఉండేటటువంటి రాజకీయ పరిణామాల్లో తెలుగుదేశం వైసీపీలతో ఎట్ట ఎదుర్కొని ఎలక్షన్ చేస్తారనే దానికి నేను చెప్పిన అంశాలు ప్రధానమైన అంశాలు. ఓటర్లని చైతన్యవంతులు చేస్తున్నాం మేము. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామ్యులైన వామపక్ష పార్టీలతో కూడా మేము కలవడం, ఈనాడు నెల్లూరు నగర సీటు కూడా వాళ్ళకి ఇవ్వడం సిటీని. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు సిపిఎం, సిపిఐ మొత్తం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాన చర్చ ఏం జరిగింది? ఆత్మీయ సమావేశంలో నెల్లూరు సిటీలో వాళ్ళకున్న ట్రేడ్ యూనియన్స్ కానీ వాళ్ళకు ఉండేటువంటి బలంలోతో పాటు కాంగ్రెస్ పార్టీ యొక్క డివిజన్ స్థాయి నాయకులు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న గతంలో మా యొక్క కేడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా వాళ్ళకి సపోర్ట్ చేసేటట్టు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్లమెంటు పరిధిలోనే కాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగా వాళ్ళు పనిచేసేటట్టు మేమందరం కూడా ఒక ఆత్మీయ సమావేశంతో వాళ్ళు ఒక్క నగరంలోనే మేము వాళ్ళకి కష్టపడి పనిచేయాల్సి ఉంటే వాళ్ళని 7 నియోజకవర్గాల్లో కష్టపడి పనిచేసేటటువంటి దానికి వాళ్ళు సంపూర్ణంగా సిపిఎం, సిపిఐ మాకు అందరం కూర్చొని వాళ్ళ నాయకులు వాళ్ళ కేడర్తో కూడా మా నాయకులు కేడర్ అందరం కూర్చొని కూడా మేము చర్చించడం జరిగింది. బాగా వాతావరణం చాలా, ఎందుకంటే
కమ్యూనిస్ట్ పార్టీకి ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా కొంత ఓటు బ్యాంక్ ఉంది గతంతో పోల్చుకున్నా కూడా. ఇప్పుడు జనరల్గా కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ పెరుగుంది. ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం ఒక వైఖరి వల్ల రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత భారతదేశంలోనే ఒక అనుకూలమైనటువంటి వాతావరణం కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. కాబట్టి ముస్లిమ్స్ క్రిస్టియన్ ఓట్స్తో పాటు మేము ఇచ్చినటువంటి పంచ న్యాయ సూత్రాలన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉండేటటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ప్రతి పేద మహిళకి అకౌంట్లోకి ₹1,00,000 అంటే నెలకి 8,500 రూపాయలు నిరుపేద మహిళకి ఆసరాగా ఒక దాన్ని ప్రధానంగా మేము ఇవ్వడం జరిగింది. అదే నిరుద్యోగులకు కూడా ఒకటి ఇప్పుడు నెల్లూరు జిల్లా వచ్చి ఎంపిక కాంగ్రెస్ కుప్పల రాజు గారు పోటీ చేస్తున్నారు. అంటే ఈ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి విజయసాయి రెడ్డి బలమైన డబ్బు విషయంలో కానీ వేరే ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ బాగా డబ్బు గలవారు ఎలా మోటుకోగలరు మరి? రాజకీయాల్లో గయాజ్ గారు, రాజకీయాల్లో డబ్బులు ఎప్పుడు కూడా పనిచేయవు. డబ్బులు అవసరమే కానీ అది ఒక స్థాయి వరకు అవసరం. దాన్ని ఈరోజు విజయసాయి రెడ్డో లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డో ఈయన టీడీపీ ఆయన వైసీపీ బడారెడ్లు వచ్చారు సూట్ కేసులతో వచ్చారు అనేది సర్వసాధారణం. జనం ఆలోచిస్తున్నారు ఎవరైతే ప్రజలకు మేలు చేస్తారు, ఎవరైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎవరిని భుజానెత్తుకొని మొన్నటిదాకా తిట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఈరోజు అలయన్స్తో బీజేపీతో అలయన్స్ అయ్యి ఆయనకుండే ప్రాబ్లమ్స్తో అలయన్స్ అయ్యాడే తప్ప మరొకటి కాదు. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా నష్టపోతుండే విషయాన్ని వాళ్ళు గ్రహించారో లేదో కానీ ప్రజలందరూ కూడా గ్రహించారు. ఈ ఈక్వేషన్స్లో ఈరోజు యాంటీ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఈ పరిస్థితుల్లో కేవలం డబ్బే ప్రాధాన్యత వహిస్తుందనడం పొరపాటు. ఈరోజు గతంలో ఎన్నోసార్లు డబ్బు గల్లోళ్ళు ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీకు తెలుసు, మీరు పాతోళ్ళు. నేను కూడా గత 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను. వీటిలన్నిటి కూడా ఓటున ఆయుధాన్ని ప్రజలు జాగ్రత్తగా వాడుకొని ఓటు వేస్తే ఏ పార్టీకి వేస్తే జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో మేలు జరుగుతుందో అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు పౌరసత్వం విషయంలో ఇటు వైఎస్ఆర్సీపీ బీజేపీ ఆ బిల్లు విషయంలో మద్దతు చేసేది, టీడీపీ మద్దతు చేసింది. ఆ రెండు పార్టీలకు మీరు ఓటు వేయవద్దు, కాంగ్రెస్కే ఓటు వేయమని బాగా ప్రచారం జరుగుతుంది. డెఫినెట్గా ఎలా బాగా సక్సెస్ అయింది? ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు అయితేనేమి మేము ప్రతి సోషల్ మీడియాలో కానీ మేము ఇప్పుడు ఇందాక ప్రెస్ మీట్లో ఇందిరాభవన్లో అంబేద్కర్ దీంట్లో కానీ తర్వాత మేము ఏ సభ పెట్టినా ఎక్కడికి పోయినా ఉదయగిరి కాన్స్టిట్యున్సీకి పోయినా మన కోవూరు కాన్స్టిట్యున్సీకి పోయినా అన్ని దగ్గరలో కూడా ఈరోజు రెండు ప్రధాన ఈరోజు విజయసాయి రెడ్డి గారు వైసీపీ అభ్యర్థి, ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ ఆనాటి వైసీపీ అభ్యర్థి రాజ్యసభ సభ్యుడిగా. ఈయన రాజ్యసభ సభ్యుడిగా ఈయనున్న వైసీపీ అభ్యర్థులుగా ఈరోజు ఎన్ఆర్సీకి వీళ్ళిద్దరు సపోర్ట్ చేసిన వ్యక్తులే. అయినా వీళ్ళతో పాటు అదనంగా 5 మంది ఉన్నా 3 ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆనాడు ఎన్ఆర్సీకి సపోర్ట్ చేసిన వ్యక్తే. వీళ్ళని ఏ విధంగా ముస్లిం సోదరులు ఏ విధంగా విశ్వసిస్తారు, అదేవిధంగా మణిపూర్లో దారుణాలు క్రిస్టియన్స్ ముందు మారణ హోమం జరుగుతుంటే ఖండించలేని స్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఇంతమైన దారుణమైన పరిస్థితి భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు. మన రాష్ట్రంలో ఈ పక్క ఆయన ఒక పక్క ఆయన పలకీ మోస్తున్నాడు, ఒక పక్క ఈయన పలకీ మోస్తున్నాడే తప్ప కాంగ్రెస్ పార్టీ ఒక్కటే వీటిని వ్యతిరేకిస్తుంది. రాహుల్ గాంధీ గారి న్యాయయాత్ర మణిపూర్ నుంచి ఎందుకు మొదలుపెట్టాడంటే మత విద్వేషాలకు వ్యతిరేకంగా మొదలుపెట్టినటువంటి రాహుల్ గాంధీని ప్రేమిస్తున్నారే తప్ప ముస్లిం క్రిస్టియన్స్ బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఆ ఓట్ బ్యాంక్ ఎక్కువ. ఈరోజు మా రెడ్డి గారులు ఇద్దరు పోటీ చేసినంత మాత్రాన దళితులు బ్యాక్వర్డు ముస్లిమ్స్ ఓట్లు ఒక్క నెల్లూరు సిటీలో 60,000 ఓట్లు ఉన్నాయండి, రూరల్లో 50,000 ఓట్లు ఉన్నాయి, 1,10,000 నగరంలో ఈ నెల్లూరు ఉమ్మడి 54 డివిజన్లో ఇంచుమించు 1,10,000 ముస్లిం సోదరులే ఉన్నారు. క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు, బలహీన వర్గాలు ఎంతమంది ఉన్నారు, బీజేపీ బాధితులు ఎంతమంది ఉన్నారు, హిందుత్వ ముసుకంలో వాళ్ళు చేసేటటువంటి దారుణాలు, వాళ్ళు చేసేటటువంటి ఐటీ రైళ్లు, వ్యవస్థలను చేతిలో పెట్టుకుని వాళ్ళు చేసి పరిపాలించేటటువంటి వాడిని కేజ్రీవాల్ని జైల్లో పెడతారు, కవితని జైల్లో పెడతారు, బెదిరిస్తారు. లాలూ ప్రసాద్ యాదవ్ను కాంగ్రెస్ పార్టీకి బాసటగా ఉన్నాడు,
కేజ్రీవాల్ బాసటగా ఉన్నారని చెప్పి జైల్లో పెట్టే కార్యక్రమాలకి ఇది ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా భారత రాజ్యాంగాన్ని కూడా మార్చే స్థితికి వచ్చేస్తున్నాడు నరేంద్ర మోడీ. అంత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ చేతిలో కీలుబొమ్మగా తయారైపోయింది. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ అని చెప్పి చెప్పక తప్పదు. జనం అంతా గమనిస్తున్నారు. ఈసారి మళ్ళీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ వస్తే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని కూడా మార్చే పరిస్థితులను తీసుకొస్తారు. పేదవాడు బతికే పరిస్థితి లేదు. ఈరోజు ఎన్నికల టైంలో రేట్లు తగ్గించడం, ఎన్నికలు అయిపోగానే రేట్లు పెంచేటటువంటి ఇటువంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. ఈనాడు రాహుల్ కాంగ్రెస్ వైపు ఎందుకు చూస్తున్నారంటే ఇన్ని డిఎంకే కానీ, మమతా బెనర్జీ కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, అఖిలేష్ యాదవ్ కానీ, అందరూ కూడా కేజ్రీవాల్ కానీ, అన్ని రాజకీయ పార్టీలు, స్టాలిన్ కానీ, ఇన్ని రాజకీయ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే తప్ప రక్షణ లేదు సెక్యులర్ పార్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.